హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చి టమాటా పప్పు చేస్తున్నానండి. నా పద్ధతిలో ఎలా నేను చేసుకుంటున్నానో టమాటా పప్పు నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను. అలాగే బాగా ఎర్రగా మగ్గిన టమాటాలు ఒక 3 కానీ 4 కానీ, పెద్ద సైజు అయితే ఒక 3-4, చిన్నవైతే ఒక 4-5 అలా తీసుకోవచ్చు. ఎర్రగడ్డలు ఒక 2 తీసుకుంటున్నాను, పెద్ద సైజు. నేను పచ్చిమిర్చి వాడతానండి. పచ్చిమిరపకాయలు ఒక 9 దాకా నేను తీసుకుంటున్నాను. అలాగే కాస్త చింతపండు. ఇప్పుడు కందిపప్పుని మనం ఒక 2 సార్లు వాటర్లో శుభ్రం చేసుకున్న తర్వాత మనం కందిపప్పుని కొద్దిగా నీళ్లు పోసి పప్పుని నానబెట్టుకోవాలి. కందిపప్పు కొంచెం నీళ్ళల్లో నానిందంటే మనకు పప్పు బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కందిపప్పుని ఇలా నీళ్ళల్లో కొంచెంసేపు నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు, అలాగే ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇందులోనే నేను కొన్ని తెల్లబాయలు ఉడికేటప్పుడే వేసుకుంటానండి. ఎందుకంటే నేను తిరగబాతప్పుడు ఇది వేయను. ఉడికేటప్పుడు మనం తెల్లగడ్డలు మనం పప్పులో ఉడికించుకున్నామంటే టేస్ట్ బాగా వస్తుంది. అలాగే కాస్త చింతపండు. చింతపండు ఎప్పుడు మనం డైరెక్ట్గా కందిపప్పులో వేయకూడదండి, పప్పు ఉడకదు. కాబట్టి మనం ఈ కందిపప్పులోనే ఒక గ్లాస్లో కానీ ఒక గిన్నెలో కానీ మనం ఇట్లా మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు కందిపప్పు బాగా ఉడుకుతుంది. డైరెక్ట్గా చింతపండు మనం వేసేసామంటే కందిపప్పులో పప్పు ఉడకదండి. ఇలా ఒక గ్లాస్లో కానీ గిన్నెలో కానీ చింతపండు వేసి మనం ఈ పప్పుని ఉడికించుకోవాలి. అలాగే ఇందులో కాస్త పసుపు, అలాగే ఇందులో కాస్త పసుపుని వేసుకొని మనం ఈ పప్పుని ఉడికించుకోవాలండి. ఇప్పుడు వాటర్, పప్పు మనకు ఉడికేంత కొద్దిగా వాటర్ పోసి మనం ఈ పప్పుని ఉడకపెట్టుకోవాలి. ఉడికిన తర్వాత మీకు నేను చూపిస్తానండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేసుకొని పప్పు ఉడికించినామంటే బాగా పప్పు ఉడికిపోతుంది. ఓకే అండి, చూసారు కదా, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ చింతపండుని ఇందులో వేసి మనం సాల్ట్ వేసుకొని పప్పు వెనుపుకోవాలి. దాని తర్వాత తిరగమాత పెట్టి నేను చూపిస్తాను మీకు. ఇలా పప్పుని బాగా ఎనిపి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టి ఇందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు తిరగమాత పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మనం తిరగబాత పెట్టుకొని ఈ పప్పులోకి మనం యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఈ పోపు దినుసులన్నీ మనం ఇందులో వేసుకోవాలి. ఎండుమిర్చి, ఇలా తిరగమాత పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద కాసేపు ఒక 2-3 తెల్లులు వచ్చిన తర్వాత దించి మనం ఒక సర్వింగ్ గిన్నెలో తీసుకున్నామంటే టమాటా పప్పు చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, పప్పు ఇలా బాగా ఉడికింది. ఇప్పుడు ఒక సర్వింగ్ గిన్నెలోకి నేను తీసుకొని మీకు నేను చూపిస్తున్నాను. తిరగమాత అది పెట్టుకున్న తర్వాత ఎంత చాలా బాగా వచ్చింది చూడండి టమాటో పప్పు. ఇది వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ టమాటో పప్పు వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.